హాయ్ అందరికీ వెల్కమ్ టు కుష్రిత వ్లాగ్స్. మేమైతే అక్కడ శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. అటు నుండి మళ్ళీ ఇటు వచ్చేసరికి నైట్ అయిపోయింది. టెంపుల్ కూడా క్లోజ్ చేసిర్రు. ఇది వచ్చి ఒంటిమిట్ట. ఈ ప్లేస్ వచ్చి దీనినే ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఇక్కడ సీత, రామ, లక్ష్మణ స్వామి ముగ్గురు ఒకే శిల పైన కొలువై ఉంటారు. ఇట్లా ఒకే శిల పైన ఉండడం వల్ల ఈ టెంపుల్కి ఏకశిలా నగరం అని కూడా అంటారు. కాకపోతే ఎక్కువ అనేది మాత్రం ఒంటిమిట్ట అని అంటారు. రామబంటు లేని ఆలయం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఒంటిమిట్టనే. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు. అంటే ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కానీ రాములవారి దగ్గర, సీతమ్మ వాళ్ళు ఇట్లా కాళ్ళ దగ్గరనే ఉంటాడు కదా. ఇక్కడ మాత్రం అట్లా ఉంటాడు. గుడికి ఆపోజిట్లో ఉంటాడు. మేము పంతుల్ని అడిగితే పంతులు ఏం చెప్పిండంటే ఈ టెంపుల్ ఈ గుడిలోనే ఆంజనేయ స్వామి కలిసిండు. శ్రీరామచంద్రమూర్తిని కలిసింది ఇక్కడనే ఆంజనేయ స్వామి అని చెప్పిండు పంతులు. రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకుపోక ముందు జరిగిన స్టోరీ ఇది. పంతులు అయితే అట్లా చెప్పిండు మాకు. వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. వాళ్ళు ఎట్లా చెప్పారో నేను అట్లా చెప్తున్నా. ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉంటే ఆపోజిట్లో గోపురం ఉంటుంది కదా, గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడనే ఉంటాడు ఆంజనేయ స్వామి. లోపల స్వామివారు ఎట్లుంటారు అనేది ఒక చిన్న ఫోటో పెడతా పైన చూడండి. అట్లనే ఉంటాడు. ఒంటిమిట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి దొంగతనం చేస్తూనే ఉండేవాళ్ళంట. అయితే ఈ ఒక గుహలోకి వచ్చినప్పుడు సీతాదేవి రాములవారు చెప్పిరంట మంచి మార్గాన్ని ఎంచుకోరి అని చెప్తే వాళ్ళు మారి మంచి మార్గంలో నడిచిరంట. అందుకే ఈ గుడికి ఒంటిమిట్ట అని పేరు వచ్చింది. ఏదో నాకు తెలిసింది కొద్దిగా మీతోని షేర్ చేసుకున్నా. నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు. అక్కడ నేను కొంచెం తెలుసుకున్నా, దాన్నే నేను మీకు చెప్పిన. మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఈ టెంపుల్ గురించి. నాకైతే అంతే తెలుసు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పురా ఏంటిది? బసవరాజ, బసవేశ్వరుడు, నందీశ్వరుడా? రెండు ఒకటే. ఏనుగు 2 in 1. క్షీరసాగరం.